నమస్తే, నేను యాంకర్ మౌనిక. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. కానీ తెలంగాణ అంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పాట. ఆ పాట ద్వారానే తెలంగాణ ఉద్యమం ఊపందుకుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ పాటలో ఉన్న మాటలు, ఆ పాటకి గాత్రం అందించడం ఎంత ముఖ్యమైన విషయమో కూడా మనందరికీ తెలుసు. కానీ దీని ద్వారా వాళ్ళ కెరీర్ అక్కడే ఆగుతుందా? ఎంతవరకు వెళ్తుంది? నిజంగా ఒక పొలిటీషియన్కి, ఒక గాయకుడికి ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కానీ తెలంగాణ ఇప్పుడు గెలిచి 10-11 సంవత్సరాలు అయిపోతున్న ఈ తరుణంలో కూడా నిజంగా గాయకునికి అంత మంచి గుర్తింపు ఉంటుందా? అసలు గుర్తింపు ఉందా లేదా? చాలా డౌట్స్ రేజ్ అవుతాయి. ఈరోజు మనం నరసన్న గారితో మాట్లాడదాం. నరసన్న అంటే మీకు తెలియకపోవచ్చు, నల్గొండ గద్ద నరసన్న అంటే అందరికీ తెలుస్తుంది. నమస్తే సార్. అంటే మీకు ఎలా పిలిపించుకోవడం ఇష్టం? నరసన్న అని మీ పేరుతో మీరు పిలిపించుకోవడం ఇష్టమా, లేదా ప్రజలు పిలిచే ఆ తీయని పిలిపే మీకు నచ్చుతుందా? నరసన్న ప్రేమగా నరసన్న అంటారు అందరు. నరసన్న మా అమ్మనే నరసన్న అంటారు, అందరూ నరసన్న అంటారు. అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో తెలంగాణలో వెంకటరెడ్డి, వెంకన్న, మల్లారెడ్డి, మల్లన్న, సత్యరెడ్డి, సత్తన్న అన్నట్టుగా నర్సిరెడ్డి, నేను నరసన్న అన్నట్టు అన్నా అని సంబోధిస్తారు. అది ప్రేమ అంతే. గౌరవార్థం అని కూడా మేము వింటూ ఉంటాం కదా. ఓకే, గౌరవమైన ఓకే, ప్రేమ అన్ని ఉంటాయి అందులో. నరసన్న అని ప్రేమ పిలుస్తారు అందరు. చాలా అంటే నిజంగానే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ప్రతి పాదయాత్రలో వినిపించే ఒకే ఒక గొంతు మీది. ఆ గొంతుతోనే ఒకసారి మా పరిచయం కూడా అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. 3 రంగుల జెండా కట్టి అంటూ మీరు ఇచ్చిన గొంతు అయితే ఇప్పటికీ ప్రజల నోళ్ళలో నానుతూ ఉన్న పాట అది. ఓకే. ఒకసారి అయితే నాకన్నా ఎక్కువ ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మన యాంకర్స్ మీరులాంటి బాగా పాడుతారు ఆ పాట నాకన్నా కూడా. ఇప్పుడు నేను పాడితే అసలు బాగుండదు. సో మీ గొంతుతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే. 3 రంగుల జెండా సాంగ్ అందరికి తెలియంది కాదు, ఎందుకంటే అది రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్న సందర్భంలోనే ఆ రోజు గాంధీ భవన్లోనే అది రిలీజ్ కావడము. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహం వస్తుందని నేను ఆ రోజు చెప్పాను. ఏదో ఒక డ్రీమ్ వల్ల ఎవరో వచ్చి, నరసన్న మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, నా గాయకుడు కదా, మీరు ఎందుకు గాంధీ భవన్కి వచ్చారంటే, నేను ఆ రోజు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, రేవంత్ అన్న కోసం వచ్చాను. ఆ సందర్భంలో ఆ పాట చైతన్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఉరకలు వేసే ఉత్సాహాన్ని ఊవెత్తిన ఎగిసిపడేటువంటి ఒక పోరాట పటిమని నిలిపింది అన్నాడు అనేదానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి విజయం. ఖచ్చితంగా. సో ఒకసారి ఆ పాట నేను మీ నోట్లో వినాలకుండా మీరు మాటలే వినిపిస్తున్నారు, కానీ పాట ద్వారా మాకు 3 రంగుల జెండా బట్టి 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు, మరేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు, మరేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. బీడు భూముల వానైతాడు, బీడు భూముల వానైతాడు, బీదసాదల ధైర్యం వీడు, దొంగ దొరల తరిమే వీరుడు, మరేవంతన్న దారినన్న దారే నరారా. సింహమూలే అడుగుతాడని మీకు ముందే రేవంత్ గారు, ఇప్పుడు ఒక మనిషి గురించి పాట రాయాలి అంటే అంత సామాన్యం కాదండి. ఆ వ్యక్తి గురించి క్లియర్ ఐడియా ఉండాలి. ఆ వ్యక్తికి ఉన్న తెగింపు, ధైర్యం ఎలాంటి తెలిసి పదాలుగా కూర్చి గొంతులోంచి బయటకు వినిపించాల్సిన పాట అది. అదే ఎలా జరిగింది ముఖ్యంగా ఈ సాంగ్ గురించి చెప్పాలంటే, చరణ్ అర్జున్ అని మ్యూజిక్ డైరెక్టర్ సోదరుడు. మా జర్నీ 20 years నుంచి మా నల్గొండ జిల్లా తమ్ముడు, ఇద్దరం కలిసి పొలిటికల్ గా చాలా హిట్స్ ఇచ్చాము. మేము రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, ఇట్లా చాలా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులందరికీ కూడా హిట్స్ అన్ని కూడా చాలా వరకు నేను పాడినవి ఉంటాయి, చాలా వరకు చరణ్ రాసినవి ఉంటాయి. ఈ సందర్భంలో ఈ సాంగ్ చేయాలనుకున్నప్పుడు నేను చరణ్తో డిస్కస్ చేసి ఇద్దరం అనుకునే చేసినాం ఈ పాట. రేవంత్ అన్న గురించి నేను చరణ్ ఇద్దరం కలిసి కూడా రేవంత్ అన్నతో సీఎం కాకముందే 2014లోనే అన్న కేసులు, అవి జైలు, అటువంటి సిచ్యువేషన్లో మేము చాలా దగ్గరగా ఉండడము, మేము ఇద్దరం చరణ్ నేను ఇద్దరం కలిసి కూడా అక్కడ ఆ రోజు కొడంగల్కి వెళ్ళడం, జైలు నుంచి వస్తుంటే అన్ని సాంగ్స్ అన్ని ప్లాన్ చేసినాం అన్నట్టు. ఆ పరిచయం దగ్గరికి వెళ్ళి చరణ్ కూడా చూడడము, నేను కూడా చూడడము, నర్సన్నకి ఏది రాస్తే బాగా సెట్ అయిద్దని చరణ్ ఆ రోజు అనుకోవడము, రేవంత్ అన్న పోరాట పటిమ అంతా కూడా తనకు తెలవడం, ఈ సమిష్టి విజయం ఇది. చరణ్ నేను ఇద్దరం, చరణ్ ఎంత గొప్పగా రాయగలిగాడు, గొప్పగా పలికగలిగింది మన గొంతు అంటే. అటు హీరో చాలా గట్టివాడే, యుద్ధం చాలా
గొప్పగా చేయాల్సినటువంటి అవసరం కార్యకర్తలకు ఈ విధానకు గతంలో చేసినటువంటి ఈ దోపిడీకి వ్యతిరేకంగా దొరలకు గడీలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాట ఆయుధమైంది అనడానికి అందరికీ తెలుస్తూనే ఉంది ఈరోజు. అవును. అంటే ఇక్కడ పాటలా కాకుండా ఒక ఉద్యమంలాగా సాగుతుంది. ఆ ఉద్యమానికి ప్రాణం పోసింది పాటే, ఇప్పటికీ వినబడుతుంది పాటే. అంటే ఇప్పుడు ప్రజలకి రాజకీయ నాయకులకి ఒక అనుసంధానం చేసేది పాటగా మారిన తరుణంలో మీరు ఈ పాటనే ఎంచుకోవడానికి కారణం? అంటే మేము ఏ పాట చేసినా కూడా మా దృష్టిలో ఆ నాయకుడు హీరోగానే మేము ఊహించుకుంటాం. హీరోగా నిలబెట్టాలి, ప్రజలు ఈ హీరో వెనుక సైనికుల్లా సాగి రావాలి, చైతన్యం కావాలి, ఈ హీరో చేసే యుద్ధంలో విజయం ఈ హీరో పక్షాన్ని నిలబడాలన్నటువంటి సదుద్దేశంతోనే ఎవరికి చేసినా అంతే. మన పాట గెలవాలనే ఉంటుంది, మన పాట కూడా హీరోనే, అక్కడ కూడా హీరోనే, మన పాట ఓడిపోవద్దు అనేటువంటి సంకల్పంతోనే చాలా విప్లవ పందాల్లో గలం విప్పి ప్రతి పాట కూడా నేను చాలా ఫోర్స్ కూడా, మీరు అదే సాంగ్ అంటున్నారు, చాలా సాంగ్స్ కూడా వినండి మీరు, మెలోడీస్ చూడండి, రివల్యూషన్ చూడండి, ఫోర్స్ చూడండి, ఎక్కడైనా కూడా విషయమే. ప్రతి పాటలో ఒక చిన్న మెసేజ్ తాకే విషయమే ఉంటుంది, అది ఖచ్చితంగా గమనించవచ్చు, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది. ఏంటి ఆ గొంతులో అంత విప్లవాత్మక ఒక మార్పు? మీకు బీజం ఎక్కడ పడింది? ఒక మనిషి ఆలోచన నుంచి కూడా ఈ గాత్రం అనేది వస్తుంది అని నమ్ముతారు. ఏంటి ఆ ఆలోచన? ఏం లేదు, నేను చదివే రోజుల్లోనే ఫస్ట్ నేను అంటూ విన్న గొంతు గద్దరన్నది. పెద్ద ఆయన గద్దరన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అన్న నేను గుర్తు చేసుకుంటూ, మొట్టమొదటిగా నేను 7th 8th చదివే రోజుల్లోనే గ్రామీణ ప్రాంతాలకు ఆ రోజుల్లో జననాట్య మండలి క్యాసెట్లు, ఆ రోజుల్లో నక్సల్స్ రాడికల్ ఉద్యమాలు, జననాట్య మండలి పాటలు బాగా ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ పల్లెల్లో చెన్నారెడ్డి గారి కాలంలో అప్పుడు చాలా అది ఉండే. ఆ క్యాసెట్లు ప్రజల్లోకి రావడము, మా ఊర్లో తీసుకొచ్చి మా బంధువుల ఇంట్లో ఆ పాట వేయడం. నేను 7th 8th ఆ సాంగ్స్, 6th అన్ని చాలా సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ విన్న సాంగ్స్ మీకు వినిపిస్తాను. అవన్నీ వినడము అక్కడనే స్టార్ట్ అయిందండి. గద్దరన్న పాటని, గద్దరన్న గొంతుని, ఆ గద్దరన్న శబ్దాన్ని పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే అట్లనైతే రాదు కదా. నాకు ఒక డిఫరెంట్ గిట్ల వచ్చింది పాట. నా వాయిస్, నేను గద్దరన్ననైతే కాలేను కదా. ఆయన మహాశక్తి, ప్రజాయుద్ధ నౌక, ఉద్యమాలు, విప్లవాలు, ఆయన పోరాటాలు అవన్నీ నాకు సంబంధం లేదు. ఓన్లీ ఆయన గొంతుని తీసుకున్నా నేను. ఎందుకంటే ఆ ఉద్యమాలు చేసే అంత వయసు లేదు, ఆ కాలంలో నేను లేను, నేను చాలా చిన్న. అప్పటికీ ఉద్యమాలన్నీ నిలిచిపోయినాయి, అప్పటికి విప్లవ ఉద్యమాలు. ఆ క్రమంలో వచ్చిన పాటలప్పుడు భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటలు భూములున్నయి, సాగు ఎరుగని జీవనదులురా, అంగట్లో నాగన్ని ఉన్నను, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయన, దరిద్రమెట్టుందో నాయన. ఓహో పెద్ద పెద్ద భూస్వాములే మరా, తిమ్మిని బొమ్మిని చేసినారురా, సెంటు భూమి సైజారకుండ నా కుక్క నక్క పిల్లి పేరు నా లెక్కలు రాసి చేతులెత్తినరు. ప్రభుత్వమేసిన లెక్కల తీరున దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలు. రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన. ఒక్కలారవో ఎమ్మల్లారా రైతు బిడ్డలారో నాయన, సెల్లెలారవో ఎమ్మల్లారా రైతు బిడ్డలారో నాయన. ఓహో ఇంత ఫోర్స్, ఇంత గద్దరన్న ఏంటండి ఆ గొంతు? అంటే విన్న ప్రతి ఒక్కళ్ళకి నిజం మన దేశం ఇలా అయిపోతుందా అనే బాధ కలిగించేలాగా ఆ లైన్స్, ఆ కూర్పు, గొంతు కూడా ఇక్కడ చాలా. గద్దరన్న గొప్ప, నేను కాదు. గద్దరన్న ఆ రోజుల్లో ఆ పాట పాడడం, నేను వినడం, మీరు ఇన్స్పైర్ అయ్యారు. చాలా సాంగ్స్, ఇది గొప్ప విషయం. ఇంకొక సాంగ్ ఉంటది, అప్పుడు అమరురాలైనటువంటి స్వర్ణమ్మ అని, స్వర్ణక్క, నల్గొండ జిల్లాలో, మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆత్మకూరు ప్రాంతంలో దుప్పల్లి ప్రాంతంలో, దుప్పల్లి అనే విలేజ్ అక్కడ అది. అప్పుడు నేను 6th అప్పుడే ఆ పాట దీంతో పాటు ఇంకొక పాట, ఇంకొక 3-4 సాంగ్స్ ఉండేది క్యాసెట్. అంటే వందనమో ఓహో వందనమో వందనమమ్మో నా సెల్లేల స్వర్ణమ్మో, వందనమో వందనమమ్మో నా సెల్లేల స్వర్ణమ్మో. బొల 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 తెలంగాణలో తెలుగు గడ్డరా, తెలుగు గడ్డలో కారం పొడి పొడి రోకలందుకొని రజాకార్ల తోరణం చేసిన నా నల్లగొండరా, ఎర్రగుండెరా. ఓహో నల్లగొండ సెల్లెలువే నా సెల్లేల స్వర్ణమ్మో, నువ్వు కోకమ్మో తిలకమువే నా సెల్లేల స్వర్ణమ్మో. కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ కలిసిపోయిన సెల్లి స్వర్ణకు సెలిమెలు సల్లని నీరు దాపినవి, మండు టెండలో తిరిగే సెల్లకు పచ్చని చెట్లు గొడుగు పట్టినవి. ఓ సెల్లే రుంగు రుంగురల జుట్టును చూసి గడవి తల్లులు ఎత్తుకొని ముద్దాడి మురిసి మరిసిలిక కోకిలలు పలుకరించినవి. చిన్నబోయిన సెల్లి స్వర్ణకు విల్లు బోనములు కానుకలిచ్చిరి.
ఓ తండల్లో నా తల్లులు సెల్లకు బాస నేర్పినరు, బ్రతుకు నేర్పినరు, బాంబులు ఇసురుట తుపాకి పేల్చుట ఆటలు సెల్లకు అన్నలు నేర్పిరి. నీ బోటమేము వస్తామమ్మో నా సెల్లేల స్వర్ణమ్మో, నీ బతుకు ధన్యమైనాదమ్మో. ఇది గద్దరన్న యాజ్ ఇట్ ఈస్ ఇట్లాంటి. అంటే ఆయన లేనప్పటికీ ఆయన గొంతుగా మీరు ఉండిపోయారు. మీ పేరులో ఆ గద్దర్ అనే పేరు ఉండడం ఏమో కానీ చేసుకున్న పుణ్యం లాంటిదే అది. అవునవును, అంత గొప్ప త్యాగాలు, అంత గొప్ప పోరాటం, అంతగా గద్దరన్న గురించి నేను అంటే అన్నతో ఇది లాస్ట్ మూమెంట్లో కూడా నేను మంచి క్యాసెట్ అన్ననే రాసి నువ్వే పాడాలరా అని నాతో పాడిపించాడు. దోపిడికి పాలనకు వ్యతిరేకంగా నన్నుగన్న తల్లులరని చాలా హిట్ సాంగ్, అన్న సాంగే, ఆయన పాడుకోవచ్చు కానీ నువ్వే పాడాలరా ఇది నా పాట అని పాడించి ముందు మాట ఆయన చెప్పి ఫస్ట్ పల్లవిలో కొంత ఆయన పాడి ఇద్దరం కలిసి పాడిన పాట అదే లాస్ట్ పాట. గద్దరన్న జీవితం నేను కొంచెం దగ్గరికి వెళ్ళి కూడా లాస్ట్ 1-2 years చూస్తే గొప్పగా చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని ఆ రోజుల్లో 1969-70లో ఇంజనీరింగ్ చదువుకొని తన జీవితం అంతా తన వయసునంతా మొత్తం ప్రజలకే అంకితం చేసి తను స్వతహాగా ఏం సంపాదించుకోకుండా ఏం ఆశించకుండా పిల్లలకు కానీ ఆయన చాలా సింపుల్ జీవితం. తన పిల్లలు కూడా వెన్నెల కానీ సూర్య అన్న కానీ వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. గద్దరన్న పెంచిన విధానం కానీ నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా గద్దరన్న కళాకారులను అందరు ఇప్పుడు చాలామంది ఇప్పుడు చిన్న ట్యూన్ పాడితే ఆ ట్యూన్ నాదైన పాడిన అంటాడు కళాకారులు మా వాళ్ళు, ఈ ట్యూన్ కాపీ అంటారు, ఇవన్నీ చెప్తారు. నేను ఏదో పాడుతున్నప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు. గద్దరన్న ఇప్పుడు వాడే వాళ్ళందరూ గద్దరన్న ట్యూన్స్తోనే పాడతారు కానీ గద్దరన్న ఇది నాది ఇది నాది అని ఎలిగేషన్ చెప్తున్నారు. అన్న ఇది పాట అంటే ఏ పాడరా ఏందిరా నువ్వు అంట. గద్దరన్న చాలా గొప్ప ఒక పాటల ఇద్దనొక మాలాంటి వాళ్ళకి ఒక తండ్రి సమానుడు. మొట్టమొదటగా మీరు ఈ పాట విన్న తర్వాత మీరు మీ రక్తంలో ఈ పాటను కలుపుకున్న తర్వాత గద్దర్ గారిని ఫస్ట్ కలిసింది ఎప్పుడు, ఎలా? నేను చాలా సింగర్గా చాలా పాటలు పాడి పొలిటికల్గా ఇవన్నీ చేసి చిన్న చిన్న సినిమాలు అయిన పాడుకున్న తర్వాత నేను నల్గొండలో నన్ను గద్దర్ అంటారు, నల్గొండ జిల్లా వరకు అంటారు. నేను ఈ మధ్య ఎక్కువ మందికి తెలిసిపోయింది, ఒక 5-6 years నుంచి ఎక్కువ మందికి తెలిసిపోయింది రాష్ట్రం అంతా. నేను తెలిసిన తర్వాత నేను ఎప్పుడు గద్దరన్న దగ్గర పోయి నేను నల్గొండ గద్దరని పరిచయం కావద్దు, అన్న ఏమనుకుంటాడో మళ్ళీ ఏంది వీడేంది గద్దర్ అంటాడేమో అని అనుకుని నేను కొంచెం భయానికి కూడా నేను అన్న దగ్గరికి పోలేకపోయినా. ఆ క్రమంలో అక్కడిక్కడ అందరు గొంతిని అందరు చెప్పి నల్గొండ గద్దర్ అంటే వీడు బాగా వాడుతుంటారా వీడిని ఒకసారి పిలవండి మాట్లాడదామని అన్ననే పిలిపించుకున్నాను. పిలిపించుకొని వినిపించారు అన్న వినిపించాడు. లాస్ట్కి బాగా క్లోజ్, అన్న కూడా చాలా దగ్గర కూర్చోబెట్టుకొని వీడే నల్గొండ గద్దర్ అని చెప్పిండు. మనిషి ముందుగా జనాలన్నమాట ఆయన నోటి నుంచి రావడం అది చాలా సంతోషం నాకు, అంతకన్నా ఎక్కువ చాలు. పేరు పక్కన తన పేరు యాడ్ చేయగలిగారు అంటే బేసికల్ గా వాళ్ళలాగా ఉంటే రాబోయే కాలంలో ఎవరొకళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఆయనే డైరెక్ట్ గా మీ పేరు చెప్పారంటే ఇది ఫస్ట్ ప్రజలు అన్నారు, తర్వాత అన్న కూడా వీడే యాక్సెప్ట్ చేశారు కదండి. సంతోషం, అదంత గొప్ప మనసు అన్నది. అది ఎప్పుడు కూడా నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. గద్దరన్నతో కలిసి ఒక 3-4 times దగ్గరగా భోజనం చేసి కొంచెం దగ్గరగా బట్టి విక్రమార్క గారు అన్న ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని ఇద్దరిని కలిపాడు అన్న కూడా. ఫస్ట్ టైం మందకృష్ణ గారు ఒక సందర్భంలో కలిపారు అన్న, తర్వాత సెకండ్ టైం బట్టి అన్న గారి దగ్గర బట్టి అన్న కోసమే ఒక మంచి పాట రాసి. మీ జర్నీ అంతా కూడా నాయకులతో ముడిపడి ఉంది అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది. మీ నాయకుడే మీ హీరో అని పాటలు కూడా రాశారు. అంటే ఇక్కడ ఒక విషయం అడగొచ్చు సార్, ఏంటి రాజకీయాలకే ఈ అంకితమా లేకపోతే ఎలాంటిది ఈ పాట? అండ్ మీ మలుపు ఇక్కడే స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి? అంటే నాకు ఇక్కడ ఎందుకు మీరు మంచి క్వశ్చన్ వేశారు. నేను చదివే రోజుల్లో గద్దరన్న పాటలు నేర్చుకోవడము, ఆ తర్వాత నేను ఈ పాటలు గద్దరన్న సాంగ్స్తో పాడి నేను చదువులో వెనకబడిపోవడము, ఆ తర్వాత అప్పుడు 10th ఇంటర్తోనే డిస్కంటిన్యూ చేసుకోవడము, ఆ తర్వాత నేను ఏం చేయాలి, ఆ చదువులకు నేను ఏం చేయలేనని చెప్పేసి ఏదో ఒక చిన్న పని చేయాలి, వర్క్ చేయాలని ఉద్దేశంతో డ్రైవింగ్ చేద్దామని నల్గొండకు రావడం. ఆ వచ్చిన క్రమంలో ఒక లీడర్ దగ్గరికి డ్రైవర్గా పోవడం, అనుకోకుండా అసలు నేను వేరే వెళ్దాము ఏదో చిన్న డ్రైవింగ్ నేర్చుకుందామని పోయిన సందర్భం. తర్వాత అక్కడికి పోయిన తర్వాత దేవుడు నువ్వు లీడర్స్తో పని చేస్తేనే ప్రజలకు దగ్గరగా ఉంటుంది నీ పాట అని గమనించినట్టుంది. ఆ రోజే నాకు అనిపించింది. లీడర్ ఒక చెక్లం శ్రీనివాసరావు కానీ ఆ రోజుల్లో చాలా పెద్ద నాయకుడు, మంచి కాంగ్రెస్ పార్టీ పట్టున్న నాయకుడు, పీవీకి చాలా దగ్గర అను కూడా ఆయన. అక్కడ పనిచేయడము, దాని తర్వాత 1 year తర్వాత ఆయన చనిపోవడము, తర్వాత బిఎన్ రెడ్డి గారిని వేరే ఎంపీ తీసుకురావడం, ఇక్కడ ఆయన దగ్గర పనిచేయడము, ఈ ఎంపీస్తో ఎమ్మెల్యేస్తో ఉండడం వల్ల గ్రామీణ నేపథ్యంలో ఉండబడినటువంటి అక్కడ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం, నేను కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నేను పనిచేయడము, ధర్నాలు, ఇవన్నీ పోరాటాలు, దీనికి మనోడు బాగా పాడుతాడని నన్ను పాడిపోయడం, అట్లా ప్రజలకు
గద్దరన్న పాటలకు ఆ కార్లో డ్రైవింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న సీడీలు అవి ఇవి కొనుక్కొని కార్లో ఇంకా నాకు వినే అవకాశం కూడా దొరికింది. గతంలో ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో ఇన్న టేప్ రికార్డ్ కాకుండా డైరెక్ట్ పాటల్ని, గద్దరన్న పాటల్ని నేను నడిపే కారులోనే వేసుకొని తిరిగాను చిన్నప్పుడు డ్రైవర్గా పనిచేయడం. అదంతా నేను కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారితో ఇప్పుడున్నటువంటి ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దగ్గర 10 years ఉండడం, అక్కడ నన్ను నల్గొండ గద్దర్గా అక్కడ ఎక్కువ మంది అనడం, తర్వాత నేను ఆ ఉద్యోగం నుంచి బయటికి రావడం, వ్యాపారాలు బిజినెస్లో ఉండడం, తర్వాత సింగర్గా బాగా బిజీ కావడం, తెలంగాణలో అందరూ అక్కడ పార్టీ వన్ సైడ్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ నన్ను ఇష్టపడడం. అదే క్రమంలో మంచి వాయిస్ ఉన్నప్పుడు ఎవ్వరు వదిలిపెట్టరు, అదే వాయిస్ కావాలనుకుంటారు. అట్లనే ఈ జర్నీ ముందుకు సాగుతుంది. ఇక్కడ మీరు చాలా విషయాలు చేశారు. డ్రైవర్గా రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక్కడే మాకు తెలిసిన ఒక విషయం ఏంటి అంటే, ఈ రాజకీయ నాయకులే వాళ్ళకంటే మీకు పేరు ఎక్కువ ఉందని పక్కన పెట్టడం అనే విషయాన్ని కూడా మేము విన్నాం. దాన్ని మీరు ఎలా చెప్తారు? ఎందుకంటే మీరు రాజకీయాలకు దగ్గరగా ఉన్నప్పుడు అది ప్రజల కోసమైనా కావచ్చు, మీ కళే కావచ్చు, కానీ అది రాజకీయాలతో ముడిపడి ఉన్నప్పుడు మీ ఒపీనియన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఏంటది, మీరేమనుకుంటున్నారు? సహజమే, అది ఎవరైనా కూడా ఇప్పుడు ఏమనుకుంటారంటే, నా వెంట ఉండేవాడికి నాకన్నా ఎక్కువ క్రేజ్ ఉండాలని ఎవరు అనుకోరు. అది అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఆ సందర్భంలో నా పని నేను చేశాను. నేను ఏం చేసినా వాళ్ళ కోసమే పని చేశాను. ఏం చేసినా వాళ్ళకి పాటలు, వాళ్ళు ఎక్కడ పని చేస్తే అక్కడ వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ హీరో బాగుండాలి అని నేను చేశాం. గుర్తింపు లేకపోవడం, అది గుర్తింపు అనేది ఏం లేదు. గుర్తింపు వాళ్ళ ఇస్తానికి వాళ్ళ చేతుల్లో లేదు. గుర్తింపు ప్రజలు నాకు గుర్తింపించారు, ఆ కార్యకర్తలు నన్ను గౌరవించారు, ఆ లీడర్స్ సెకండ్ క్యాడర్ నన్ను గుర్తించారు, గౌరవించారు. సేమ్ టైం వీళ్ళు కూడా నాకు రెస్పెక్ట్ చేశారు. ఎవరు నాకు రెస్పెక్ట్ చేయలేదు అనేది ఏమీ లేదు. సరే, ఆ రోజు నన్ను వాళ్ళు వద్దనుకోబట్టి నేను ఈరోజు హీరో అయ్యాను. అది కూడా మీ మంచికే అని ఆలోచించారు. 100%. ఎందుకంటే మీకు బాగా దీని మీద బాగా అవగాహన ఉన్నట్టుంది నా గురించి. మీకు ఈ క్వశ్చన్ వేసారంటే, ఎవరు వద్దనుకున్నా మన మంచికి, ఏదైనా మన మంచికే అని ఒకటి ఉంటుందిరా. ఏదైనా మన మంచికే, బాధపడకన్నా ఏదైనా మన మంచికే అంట. అప్పుడు బాధపడతాం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట అంటే ఇట్లా అన్నారని బాధపడతాం. పక్క వాళ్ళు వచ్చి ఏదైనా నీ మంచికేలే, సరేలే, ఇప్పుడు నేను నీతో మాట్లాడనంత మాత్రాన నీకు ఏదేమో మంచి జరుగుతుంది మనకు. ఎప్పుడే కానీ పాజిటివ్ వెతుక్కోవడం అంటే అదేనేమో. నాకు ఆ రోజు జరిగింది. నేను బయటకు రావడం, తర్వాత నేను నా స్వతహాగా నేను అన్ని బిజినెస్లో అవన్నీ కొంచెం సెట్ చేసుకోవడం. సింగర్గా నాకు అప్పుడు నేను ఎవరి దగ్గర పని చేస్తే నేను అక్కడ పని చేస్తూ పార్ట్ టైంగా ఇచ్చేయాలి. వ్యక్తిగతంగా ఏదైనా కూడా ఎట్లా అనుకుంటే నాతో పనిచేసిన వాళ్ళు ఇంకా అదే పోస్టులలో అక్కడక్కడే పనిచేస్తున్నారు చాలా మంది. మీరు దాటొచ్చారు. అవన్నీ దాటి వచ్చాను. నాకు డ్రైవర్లు వచ్చారు, నాకు కార్లు వచ్చినాయి, నాకు అన్నీ వచ్చాయి. అంటే అదన్నీ స్వశక్తి. నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకు సాగితే కానీ వస్తాయి. ఇంట్లో కూర్చొని బాధపడితే రాదు. అట్లని ఏం పని చేయకుంటే కూడా రాదు కదా. నేను 1 minute కూడా టైం వేస్ట్ చేయను. ఈరోజు కూడా ఇక్కడ 1/2 hour అన్న ప్లీజ్ మీరు రావాల్సిందంటే వచ్చాను. నేను జనరల్గా ఎప్పుడు పని చేస్తున్నాను. నేను పనిని తప్ప నేను ఏమి నమ్మను. పని చేస్తే పోరాడితే పొందుతాం మనం. ఎంత కష్టపడి ఉంటుంది మీరు అనుకునే. ఇప్పుడు నువ్వు ఒక 13 years అయింది బయటకు వచ్చి, నేను 13 years అయింది డ్రైవర్గా పని. 13 years అది ఎన్ని సాధింది. గాయకుడిగా మంచి పేరు తెచ్చుకోవడము, మనం బతకడం కోసం వ్యాపారాలు స్థిరపడము, ఇవన్నీ జరిగినాయి అంటే మన పోరాటమే, ఎక్కడ తగ్గేది లేదు. ఇప్పటికీ ఈ గాత్రాన్ని గుర్తింపు ఉందా? ఇప్పటికీ ఉంటే ఎంతవరకు ఉంది? ప్రజలు గుర్తుంచుకున్నారు. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ప్రజల నాయకులు కూడా గుర్తు ఉంటుంది. నాయకులకు కూడా ఉంటుంది. ఉంటేనే కదా మనం అందరి అభిమానంతోనే ఉంటాము. అందరూ సమానమే. అందరూ కూడా నన్ను గుర్తిస్తారు, గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. అవసరం ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తారు. అందరికి ఇట్లున్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటూ పోతే ఇప్పుడున్న క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ మీరు కొట్టండి, వాళ్ళ పేరు కొట్టండి, నల్గొండ గద్దర్ సాంగే ఉంటుంది. ఇంత బాగుందా ఆయన గురించి? అదే అనుకున్నాం కదా, కోమటిరెడ్డి గురించి అనుకున్నాం కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత బాగుందా, బట్టి విక్రమార్క గారు ఇంత బాగుందా అనుకుంటారు. రేవంత్ అన్న సార్ అన్ని ధీటుగా ఉంటాయి. ఒక అందరు లీడర్స్కి బాగుంటాయి మన పాటలు. మీరు వినండి, అసలు చాలా బాగుంటాయి. వినే ఉన్నాను కాబట్టి ఈ మాత్రం మీ పాట మీద నాకు అవగాహన వచ్చింది. నాకంటే కూడా ప్రజలే దాన్ని రిపీటెడ్ ఎక్కువ సార్లు విని ఉండొచ్చు. రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నప్పుడు ఇంతమందికి మీరు రాశారు. ఎక్కువగా మీ గొంతుని, మనస్ఫూర్తిగా మీ పాటని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని ఆదరించిన వ్యక్తి ఎవరు రాజకీయంగా? అట్లని ఒకరి పేరు చెప్పలేము. అందరూ బాగా చూసుకుంటారు, ఖచ్చితంగా ఉంటారు. అందరూ బాగా చూసుకుంటారు. అందరూ ఏమనుకుంటారంటే నర్సన్న అంటే మా ఇంటి వాడే, మావోడలే అని అనుకుంటారు. కొంచెం అప్పుడప్పుడు అట్లా అనుకున్నందుకు నేను అరే నాకు తగిన వీళ్ళు విలువలేదులే, నన్ను మాట్లాడలేదులే అని అప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఓకే, అందరూ నన్ను ఇష్టపడతారు. ఒక పేరు ఏదో ఉందని, ఒక పేరు ఏదో వినిపిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని దగ్గర చేసుకున్న నాయకుల పేర్లలో ఒకళ్ళ పేరు అట్లేం లేదు. రీసెంట్ డేస్ లో
అప్పుడు ఏం లేదు, అందరూ అందరూ అంటారా? అందరూ ఓకే. సరే ఇప్పుడున్న పొజిషన్ లో రేవంత్ అన్నకు ఫైటరు, ఆయన ఆయన చేసే యుద్ధానికి మన పాట ఫైర్ అయింది, బాగా బగ్గుమల్ని అంటుకుంది, ప్రజలు చైతన్యపరచడంలో కీలకంగా ఉపయోగపడ్డది. అన్న దానికి రిజల్ట్ కూడా వచ్చింది, సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ విజయంలో. మళ్ళీ వెళ్ళి కలిసారా? అంటే ఇప్పుడున్న పొజిషన్లో అన్న వాళ్ళు చాలా బిజీ ఉన్నారు కాబట్టి నేను అందుకే. కలవలేకపోయాను. ఇప్పుడు కలుస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే నేనేంటంటే ఇక మనం ఇంటి మనుషులేమే కదా, పోయి అందరు బొకేలు ఇచ్చినట్టు మనం ఏదో పడి ఇట్లా ఒక నిమిషం ఇదేంది కాదు కదా. గతంలో చాలా రోజులు చాలా గంటలు కూర్చొని డిస్కస్ చేసిన సందర్భాలు రేవంత్ అన్న కానీ, నేను కానీ, చరణ్ కానీ, మేము ముగ్గురం. ఆ క్రమంలో అట్లా టైం ఉంటే టైంతో పాటు కూర్చోందాము అనేది నేను ఇన్ఫర్మేషన్ అన్న వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కొంచెం టైం తీసుకోండి అన్న, టైం తీసుకొని వద్దురు మీరు, అరే వద్దంటే నేను మాకు కామనే కదా ఇది, మేము కలిసి ఉన్నాం. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇంత మంచి గాత్రం ఉంది, చాలా పాటలు పాడి ప్రజల్లో ఒక ఉద్వేగాన్ని నింపిన గొంతు మీది. నక్సలైట్ల గురించి కొన్ని పాటలు రాయడం మీరు, అరే లైక్ మీరు పాడడం, మీరు చరణ్ గారితో కలిసి అని మీరు చెప్పారు కదా, దాని అనుభవాలు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నక్సలైట్ సాహిత్యంలో నేనేం పాడలేదమ్మా, నేనేం పాడలేదు. అంటే మీ ఒపీనియన్ నక్సలైట్లు లేదా మీ గాత్రానికి అనుసంధానించి ఉన్న విషయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను ఇప్పుడున్న పొజిషన్లో నేను వాళ్ళకైతే సాంగ్స్ పాడలేదు. నేను ఎదిగే వరకే ఆల్రెడీ పెద్ద విప్లవ గాయకులందరూ, గద్దరన్న కానీ, విమలక్క కానీ, అరుణోదయ నాగన్న, వీళ్ళ పాటలు కూడా వింటూ నేను పెరిగినాను. కాకపోతే నాకు ఇప్పుడు నేపథ్యం విప్లవ సాహిత్య నేపథ్యమే, విప్లవ పాటల్ని తర్వాత గద్దరన్న తర్వాత విమలక్క వీళ్ళందరూ సాంగ్స్ వినడము, సుద్దాల అశోక్ అన్న, శ్రీ గారు, పెద్ద సాంగ్స్ అని మళ్ళీ నేను వింటుండేది కదా, వాళ్ళ ప్రభావం కూడా నా మీద ఉండేది. ఈ విప్లవ సాహిత్యము నా గొంతు ఇట్లా ఉంటుంది అనేది నేను పాడడం చేయడము, చరణ్ దానికోసం నరసన్న వాయిస్ని తగ్గట్టుగా కంపోజ్ చేయడము, ఆయన కూడా రాయడము, అట్లా సక్సెస్ వచ్చింది. సమిష్టిగా కొన్ని హిట్స్ అన్ని కూడా అట్లా ఇద్దరు కాంబినేషన్లో చాలా హిట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నల్గొండ పరిసర ప్రాంతాలంటే కొంచెం నక్సలైట్లు అది ప్రభావితం ఉన్న ప్రాంతం, కానీ మీకు అది ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీకు అంత టచ్ కాలేదో మేము తెలుసుకోవాలని. అంటే మా ప్రాంతంలో మీరు అన్నట్టుగా నేను పెద్దగా నేను వచ్చేసరికి బయటకు వచ్చేవరకు అంత నాకు ఆ లైన్ అక్కడెక్కడ దొరకలే, నేను పెట్టుకోలే ఆ లైన్. నేను బతకనొచ్చి మామూలు పేద రైతు కుటుంబం, మీడియం చిన్న రైతు, ఒక రైతు కుటుంబం అది. నేను చదువు కూడా ఎక్కువ చదువుకోలేదు, ఎక్కువ ఏదో డిగ్రీలు పీజీలు లేదు. ప్లస్ నేనే ఎట్లా బతకాలి, మనం పాట ఇది ఇంత అయింది అనుకోలేదు. మనం ఎంతసేపు ఉన్నా మన సమాజంలో గౌరవంగా ఏదో ఒక పని చేయాలి, చిన్నప్పటి నుంచే ఏదో ఒక పని చేయాలి, ఎప్పుడు టైం వేస్ట్ చేయొద్దు అనే కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచే ఉంది. దానికి ఈ పాట తోడు కావడము, తర్వాత నేను వచ్చిన దారులు వేరు, ఇప్పుడున్న పొజిషన్, ఇదంతా చైన్ అంతా ఇట్లా తీసుకెళ్తుంది అన్నట్టు. నేను కూడా దానికి కష్టపడము, అందరితో ప్రేమగా ఉండడం, లీడర్స్తో బాగుండడం, అంతా అంతే. నక్సల్ సైడ్ నేను ఇక్కడ లైనే వెళ్ళలేదు, పాట మాత్రమే తీసుకున్నా. గద్దరన్ననే ఆ రోజు అంత గొప్ప మహా వ్యక్తి, శక్తి లాంటి గొంతునే తీసుకున్నా అని చెప్తాను. తర్వాత వాళ్ళతో మనకు అట్లా లైన్ ఇవన్నీ ఎప్పుడు కూడా అసలు మాకు ఆ లీడర్స్ లేరు మా దగ్గర. అప్పుడే అయిపోయినాయి, అప్పటికి నేను పెద్దగా అయ్యేసరికి జనరేషన్ మారింది అంటారు. మారింది అప్పటికే, నిజం. దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా, అలాయ్ బోలాయ్ తీసుకొని అన్నతన నారిన. నాకంటే చిన్నగా మాట్లాడుతున్నారు, పాట విషయం వచ్చేసరికి ఉడుకు రక్తం అలా ఒక్కసారి ఉవ్వెత్తు నెగిసినట్టు అలా పాడేస్తారు. వినుడే గద్దరన్న పాటలు విన్నా కాబట్టి అదే స్టైల్ వచ్చారు. హో ఆనంది అసలు పక్క లైన్ వాడలేనంత ఉంటుంది నాకు. మీ ఫ్యూచర్ ప్రయాణం ఎటువైపు ఉండబోతుంది అన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి సాంగ్స్ పాడుతున్నావు కదా, వాళ్ళు నీకేమైనా చేస్తున్నారా, ఏమైందన్నా అని అడుగుతుంటారు మమ్మల్ని. సరే నేను నాకు మనసులో ఉంటుంది. పాట హిట్ అవ్వడం కంటే కూడా కొన్ని పదాలు అయితే మాత్రం మనసులో నాటుకుపోతాయి. కడుపోర నన్ను గన్నా నా కన్న తల్లి బొమ్మ, నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ, నీ గొంతును నాకిచ్చి గొప్పోని చేసినావు, నువ్వు తినకున్నా గార్వంగా పెంచినావు, ఏ మోయ మర్మ మెరగని మట్టి తల్లి నీవు అన్నట్టు మాధుర్యాన్ని కూడా బలికించారు కదా. ఈ ప్రేమ, గర్జన, ఆప్యాయత ఇవన్నీ కలిపితేనే నరసన్న సాంగ్.